హాయ్ అండి, నేను మీ సత్యవరం మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోలు ఎలా ఉన్నాయన్నది తప్పకుండా కామెంట్ పంపండి. అందరూ చూడండి, త్వరగా నా టైము నిండి నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి సంతోషంగా మీకు చూపించాలని నాకు ఉంది. తప్పక యూట్యూబ్ను కూడా కోరుతున్నా. నా ఛానల్ త్వరగా పాస్ కావాలి. ఏమున్నా ఏవి లేకున్నా నాకు అన్నీ మంచిగా ఛానల్లో అన్నీ మంచిగా ఉన్నాయని మీరు రైట్ గుర్తిచ్చారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఏవి అడ్డం తిడ్డం వీడియోలు పెడతలేనండి. ఎక్కడికైనా అక్కడికి పెడతలేను. యూట్యూబ్లో అందరూ చెప్తే విని ఎలా పెట్టానో అలాగే పెడతాను. ఈరోజు శుక్రవారం. అందరికీ శుభాకాంక్షలు అండి. అందరూ నిండు నూరేళ్ళ ముత్తైతనంతో సుఖంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నా. మన ఊళ్ళో రేపు ఎల్లుండి సీతారాముల వారి కళ్యాణం మహోత్సవం. అందరూ రండి, ఆ స్వామి దీవెనలు పొంది సంతోషంగా ఉండండి. ఈరోజు నేను చెప్పబోయే కథ శివ పార్వతుంది. పార్వతి శివుణ్ణి అడిగింది ఏమని, పొద్దున లేవడం వల్ల సుఖంగా బతుకుతుర్రు, ఏంటి కారణం స్వామి అని అడిగింది. ఆ శివుడు పార్వతికి చెప్పిన విషయం ఏంటంటే, పార్వతి, నీ ప్రశ్నకు సమాధానం నేను ఒక కథ రూపంలో చెప్తా విను అన్నాడు. అలాగే ఒక కొడుకు, ఒక తల్లి తండ్రి ఉన్నారు. చిన్నోడే కదా అని తెల్లారిదాకా పడుకుంటే వదిలేసిర్రు. అమ్మ ప్రేమ అందరికీ ఉంటుంది కదండి. చిన్నప్పుడు ఏం లేపుడు పడుకోని అని ప్రతి ఒక్కరికి ఉండే ప్రేమని, ఆ ప్రేమనే వాళ్ళను ఎదగనివ్వదండి. అందుకే ఏ అలవాటైనా చిన్నప్పటి నుండి చేసిందే పెద్ద పెరిగినాక పనిచేస్తుంది. మొక్కను చిన్నప్పుడు చక్కగా నాటుతనే కదండి ఎంత పెరిగినా చక్కగా పెరిగి బలంగా అలాగే అవుతుంది. అదే చిన్నోడు కదా అని వదిలేస్తే అంకర టింకర అలాగే పెరిగి పెద్ద పెరిగినాక కూడా మనుషులను, తన జీవితాన్ని, ఊరిని, అందరినీ అంగడి చేయగలుగుతారండి. అందుకే చిన్నప్పుడు పిల్లల్ని శత్రువులా చూడండి. ఏ తప్పులున్నా అప్పుడే దిద్దేయండి. పాపం ప్రేమ అని చూస్తే పెద్ద పెరిగినాక మారారండి. ఎందుకు అంటే నా కొడుకు కూడా బాగా సుండి, బాగా అంటే బాగా అంగడండి. నేను ప్రేమ లోపల ప్రేమ ఉంటే చాలు, కానీ మార్చగలిగే కోపం మాత్రం బయటికి తప్పకుండా ఉండాలి. దాన్ని మార్వలేకపోతే ఎవరైనా ఒక్క మాట అంటేనే మనసుకు బాధ కలుగుతుంది. వాళ్ళు చేసే తప్పులకు అనుకుంటూ పోతే మనిషి మాత్రం శరీరమే ఉంటుంది, మనసులంతా చనిపోయినంత బాధగా ఉంటుంది మనసు. అలాంటి బాధ రేపు రావద్దు అంటే చిన్నప్పటికెళ్ళే చెట్టైనా మనిషి అయినా బుద్ధి చెప్పాలి. లేచుడు కాడ కూడా ఏదో ఒక రోజు చిన్నోడు కదా అని ప్రేమగా వదిలేయాలి. చిన్నోడు కదా అని పొద్దున లేవకుండా పడుకోబెడితే పెద్ద పెరిగినాక తన జీవితం కూడా పడుకున్నట్టే ఉంటుంది అని శివునికి పార్వతి అడిగిన కథ కూడా ఇదే అండి. బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల జీవితం ఎంత మంచిగా వెలుగుతుందో, లేవకపోవడం వల్ల ఎలా ఇబ్బందుల పాలవుతారో కొని అడిగింది. అందుకు శివుడు చెప్పిన కథ, ఆ పిల్లాడు 5 ఏళ్ళోడని ప్రేమగా వదిలేస్తుండు. కన్న తండ్రికైతే ఎరికే పొద్దున లేవడం వల్లనే ఏదైనా సాధించగలమని, కానీ తండ్రి చెప్పింది ఇంటలేదు. అలాగే పెరుగుతుండు, అలాగే పడుకుంటుండు. తన దోస్తులు మాత్రం ప్రతి ఒక్క దానిలో ఫస్ట్ వచ్చి మంచిగా ఎదుగుతుర్రు ఏ విషయంలో అయినా. కానీ తన కొడుకు మాత్రం పొద్దున్నే లేస్తలేడు. పొద్దున లేవని మనిషికి మనసు మైండ్ శుద్ధిగా లేకపోవడం వల్ల ఏం చేయాలన్నది కరెక్ట్ ఆలోచన రాదండి. అందుకోసమే పొద్దున లేచిన మనిషి ముఖం చాలా కాంతిగా, ఇల్లు చాలా కలగా ఉంటుంది. మీరు గమనించండి. వాళ్ళు ఇక్కడికెళ్ళో పోయి ఇల్లు అలంకరణ చేయరండి. ముఖానికి కొత్త ఫేస్ క్రీమ్లు వాడరండి. పొద్దటి లక్షణం అలా ఉంటుంది. మబ్బుల 3 గంటల నుండి 6 గంటల లోపల లేచిన మనిషి ముఖంలో దీపకాంతి ఉంటుంది. ఆ ఇంటి కూడా చాలా కలగా ఉంటుంది. ఆ ఇంటిలో లక్ష్మి తిరుగుతుంది, ఆ ముఖంలో లక్ష్మి కళ ఉంటుంది అని శివుడు చెప్పాడండి. ఇది మీకు అబద్ధం అనిపిస్తే ఎవరైనా మన వాడలోనైనా ఊర్లోనైనా పొద్దున లేచిన ఇల్లు వాళ్ళ ముఖం మీరు గమనించి చూడండి. ఎందుకంటే సత్యవై ఏదైనా సాక్ష్యంతో చెప్తుంది కదూ. మీరు గమనించి చూస్తే నిజమే. వాళ్ళు ప్రతిరోజు పొద్దున లేస్తారు. వాళ్ళ ఇంటికి పోగానే ఎంత కళ ఉంది, వాళ్ళ ముఖంలో ఎంత కళ ఉందని మీరు ఆలోచించగలుగుతారు. అలాగే చిన్నోడు కదా అని వదిలేస్తే ప్రతిరోజు రోజుకు అలాగే లేస్తుండు. తండ్రికి మాత్రం మనసులో బాధ కలుగుతుంది. తన దోస్తులు ఎదుగుతురు, నా కొడుకు పొద్దున పడుకొనే లేవలేకపోతుండు, ఏం చేయాలని ఆలోచించుకున్నాడు. ఒక స్వామీజీ దగ్గరికి వేయండు. ఆ స్వామీజీ దగ్గరికైనా అది మారదని తనకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి లక్షణమే పెద్ద పెరిగినాక ఉంటుంది కదండి. తెలిసినా కూడా కొడుకుపై కోపానికి రాక ఎలా మార్చాలని మనసులో పెట్టుకొని, నీ దోస్తులంతా పైకి వస్తుర్రు,
నువ్వే ఏం చేయలేకపోతున్నావు అని అందరూ ఏలన చేస్తే నేనేం చేయాలని అతనికి బాధ కలిగినప్పుడు, నాన్న నీకోసం నేను ఒక స్వామీజీని కలిశాను, నిన్ను అడిగి తీసుకపోతే నీ దోస్తులు ఎలా ఎదుగుతుర్రో ఆ లక్షణం నీకు చెప్పట్లేదు కదూ, నేను తెలుసుకొని వచ్చిన ఒక స్వామీజీ దగ్గరికి పోయి నిన్ను రేపు స్వామీజీ దగ్గరికి తీసుకుపోతా, అత్తవా నాన్న అని అడిగిండంట. అడిగితే సరే నాన్న అని అత్త అన్నాడంట. కానీ ఆ స్వామీజీని కలవాలంటే 6 గంటలకే పోవాలి నాన్న, తొందరగా లేవాలన్నాడంట. ఆ విషయం తనకు తెలుసు లేవ్వడని, కానీ చెప్పాలి కదండి, తండ్రి కదా. సరే అన్న ఆ కొడుకు తొందరగా లేసేసరికి స్వామీజీని కలిసి తిరిగి ఇంటికి వచ్చే టైం అయిపోయినాక, నాన్న నన్ను స్వామీజీ దగ్గరికి తీసుకుపోతాన్నావు కదా, మర్చిపోయావా అని అడిగాడు. స్వామీజీని కలిసే టైము 6 గంటలే నాని, నువ్వు లేచింది ఎంతకు? 9 గంటలకు. స్వామిని కలిసి తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చే టైం కూడా అయిపోయింది. త్వరగా లేస్తేనే కదా ఏదైనా సాధించగలం అని చిన్న అర్థం చెప్పాడు. అది ఆడికే వదిలేయకుండా రేపు కలుద్దాంలే నాన్న అన్నాడు. ఎందుకంటే పెద్దోడు కదండి, కోపంతో చెప్తే ఆగమవుతాడని. ఎంత తెలిసినా కానీ కొందరు తండ్రులు ప్రేమతో చెప్తారు. నాలాంటి కోపిష్టులు మాత్రమే కట్టబట్టి చెప్తారండి. నాకు కోపం ఎక్కువ. నా కొడుకును కిటికీ కట్టేసి కొట్టాను. చాలా చెడు లక్షణాలు ఉండేటి నా కొడుకులో బారణ మందం మారాయి. ఇప్పుడు కూడా కోపిష్టి లక్షణం ఉంది, దాన్ని కూడా మార్చాలని. తనను మించిన కోపానికి నన్ను అర్థం చేసుకోలేక నన్ను అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ఉండని, మనకు అవసరం లేదండి. మన పిల్లల్ని మనం ఎలా మార్చుకోవాలో వాళ్ళ గుణం మనకు తెలుసు కదా, దాన్ని బట్టి మార్చుకోవాలండి. అందుకే రేపు పోదాము నాన్న అన్నాడంట. అన్నోలే రేపు కూడా త్వరగా లేవాలి నాన్న అంటే లేచిండంట. ఆ రోజు రాత్రంతా నిద్రపోలేకుండా అట్నే మేలుకొని ఉంటా నాన్న, నేను నిద్రపోను, అలా అయితే త్వరగా పోతాం కదా అంటే సరే నాన్న అన్నాడంట. అన్నోలే అలాగే మెలుకొని ఉండి 4 గంటలకు ఫుల్ నిద్ర వచ్చిందంట. ఫుల్ నిద్ర వచ్చినాక మనిషికి తెలివైతుందా అండి, లేచేసరికి 10 గంటలు అయిందంట. నాన్న ఈరోజు కూడా మర్చిపోయా, నిద్ర లేవలేకపోయా అన్నాడంట. అదే నాన్న పొద్దున్న లేవడం వల్లనే అన్నీ సాధించగలం, చూసావా, లేతా అని తెలియకొద్దు లేవలేకపోయినావు. సరే తీరే పోదాం అని చెప్పిండంట. తెలిసి కూడా కన్న తండ్రి ఎంతో ఓపిక పడుతుండు. ఎందుకంటే చిన్నప్పటి నుండి తల్లి కొన్ని తండ్రి కొన్ని లక్షణాలు చెప్పేటివి ఉంటాయి. తల్లికి తెలకపోయినా తండ్రికి తెలవాలి, తండ్రికి తెలకపోయినా తల్లికి తెలవాలి. తెలిసడం వల్ల ప్రయోజనం లేదు, పాటించడం వల్ల. ఈ రోజుల్లో అయితే బిడ్డలు పెళ్ళికి ఎదిగిన 6:30 దాకా 7 దాకా అంటురండి. ఇలాంటి లక్షణాలు అయితే అస్సలు మంచిది కాదు. నేను ఎవరిని దెప్పియడానికి మాత్రం చెప్పట్లేదు. శివ పార్వతుల బుక్ చదివిన, అది రాసిన ఆ స్వామీజీ పేరు తెలుసుకొని మరీ చెప్తా. అదంతా నేను గుర్తుపెట్టుకోలే, కానీ బుక్ అయితే చదివిన. బ్రహ్మ ముహూర్తం అంటే 3 గంటల నుండి 6 గంటల వరకు. 6 గంటల లోపల లేచిన ఇల్లే చాలా లక్షణంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉన్నారు ఆ ఇంట్లో అంటే వాళ్ళు త్వరగా లేచేటోళ్ళే. ఇల్లు లక్షణంగా ఉంది అంటే వాళ్ళు త్వరగా లేచేటోళ్ళే. ఇల్లు కలగా ఉంది అంటే తొందరగా లేచేటోళ్ళే. తెల్లారినాక లేచిన వాళ్ళు డబ్బులు సంపాదయ్యరా, ఆరోగ్యంగా ఉండరా అని మీరు అడగచ్చు. ఉంటారండి, వారి టైంలను బట్టి. కారం తిన్నా ఆరోగ్యంగా ఉండాలి అంటే పొద్దున లేవాలి. పొద్దుటి స్నానం అన్నిటికీ మంచిది, పొద్దుటి పూజ అన్నిటికీ మంచిది. కొన్నిసార్లు చేయలేకపోయినా ఒప్పుకుంటాడు కదండి, కన్న తల్లి ఒప్పుకున్నట్టు. కానీ ఎల్లకాలం మిట్ట మధ్యాహ్న స్నానం, మిట్ట మధ్యాహ్న భోజనం, మిట్ట మధ్యాహ్నం పూజ నచ్చదండి. ఎప్పుడో ఒక్కసారి అయితే మనం ఏదైనా ఒప్పుకుంటాం కదా. మన కడుపే చూడండి, టైంకి తినలేకపోతే ఎన్నడో ఒకసారి లేటుగా తింటే ఒప్పుకుంటుంది. ప్రతిరోజు 3 గంటలకు 4 గంటలకు 1 గంటకు 2 గంటలకు తింటే ఒప్పుకుంటుందా అండి? దేవుడు కూడా అలాగే ఒప్పుకుంటాడు, తండ్రి లాంటి వాడు కాబట్టి. కానీ ఎలా అయినా దేవుడు వచ్చి మనకు ఎదురొచ్చి చెప్పట్లేదని మన ఇష్టం ఉన్నట్టు కూడా మెదులితే మనకి ఇయ్యలేడండి. ఎందుకంటే ప్రతిదానికి ఒక పద్ధతి, టైము అనేది ఉంది. రాత్రికి పగలకు టైం ఉన్నట్టే మన పూజకు, లేవడానికి, మనం చేసే పనులకు కూడా టైములు ఉన్నాయి. టైము దాటిన పని ఏది మంచిది కాదు. వేజి దాటిన పెళ్ళి మంచిది కాదు, వేజి దాటిన పిల్లలు మంచిది కాదు. ఇవి మీకు అర్థమైతే చాలు నేను చెప్పేదానిలా. ఈ కథ ఇటే ఉంచి మధ్యలో ఇంకో టాపిక్ తీస్తున్నా కాదు, ఏమీ అనుకోకండి, అలాగే వస్తుంది. మీకు టైం ఉన్నప్పుడే వినండి. ఒక్కరోజు లేవలేకపోయిండు, రెండో రోజు కూడా తెలియకొద్దుండి సాధించాలని నిద్రపోక కావాలి కాసిన నిద్ర వచ్చి ముంచేసింది. 3వ రోజు ఎలా అండి, ఎడుకో పోయి రాగా కాలుకు దెబ్బ తాకింది.
ఆ నొప్పి వల్ల నిద్రపోలేడు. ఆ రోజు నిద్ర పట్టక అస్సలు తెల్లారదాకా నిద్రపోలేడు. ఈరోజు స్వామీజీ దగ్గరికి పోదామని పోయిండ్రు టైంకు. పోతే స్వామి ఏం చెప్పిండంటే, నువ్వు ఏదైనా సాధించాలంటే నేను చెప్పిన కొన్ని నియమాలు నువ్వు పాటించాలని చెప్పిండు. సరే స్వామి నేను పాటిస్తా అన్నాడంట. సరే స్వామి నేను పాటిస్తా మీరు చెప్పింది అని. నువ్వు 41 రోజు ఇక్కడే ఉండాలి, 41 రోజు 4ంటికి లేవాలి వీళ్ళతోటి. నేను తెలుగులో చెప్తున్నాండి, అందులో సాధన అని ఉంది, అవన్నీ చెప్పలేను. పొద్దున లేచి 6 గంటల లోపు ఎక్సర్సైజ్ చేయాలి, అంతలోపే స్నానము ముఖము అన్నీ కావాలి, జపము చేయాలి. ఇవన్నీ నువ్వు 41 రోజు చేసిన తర్వాత నీ దోస్తులు ఎందుకు గెలుస్తురో ఆ కారణం నేను చెప్తా అన్నాడంట. సరే అని ఆ రోజు నుండి స్వామీజీ దగ్గరనే ఉన్నాడంట. అందరూ లేచి స్నానము జపము ఎక్సర్సైజు ఇవన్నీ చేస్తుర్రు. ఈయన మాత్రం నిద్ర లేవట్లేదు. లేచేసరికి అందరి పనులు అయిపోతున్నాయి. స్వామీజీ లేవలేకపోయినా క్షమించు అన్నాడంట. తప్పు నీది కాదు, నీ నిద్రది. నువ్వు మళ్ళీ రేపటి నుంచి ఆ మండల దీక్ష పట్టు. ప్రతిరోజు 4 గంటలకు లేవు, లేదంటే 5 గంటలకు లేవు. తెల్లారిదాకా మాత్రం పడుకోవద్దు. అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు. ఆ తర్వాతనే నీకు నీ దోస్తులు సాధించిన విషయం చెప్తానన్నా కదా అని చెప్పిండంట. సరే అని పడుకుంటే తెల్లారి కూడా లేవలేడు. 1, 2 ఫెయిల్ అయిపోయిండు. 3వ రోజు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, నా దోస్తులు ఎదుగుతుర్రు, నేను నిద్రను కూడా బంద్ చేసుకోలేక ఒక్కరోజు కూడా లేవలేకపోతున్నా అని గట్టి పట్టుదలతోటి నిర్ణయించుకున్నాడు. స్వామి ఈ రోజు నుండి తప్పకుండా ప్రతిరోజు పొద్దున లేత్తా 41 రోజు అని మాట ఇచ్చిండు. సరే నాన్న అని చెప్పిండు. చెప్పినాక 8 రోజులు కరెక్ట్ పొద్దున లేచిండండి. 8వ రోజు వరకు శరీరం మొద్దు వారిపోయింది. నిద్ర కథం మళ్ళా సేమ్ 9 గంటలకు లేచిండటండి. స్వామి నన్ను క్షమించు, ఒక వారం రోజులే పాటించగలిగాను, 9వ రోజు లేవలేకపోయాను. సరే ఈ దీక్ష ఈడికి వదిలేయి, మళ్ళీ మొదలుపెట్టు. 41 పూర్తయినాక 42వ రోజు నీ దోస్తులు గెలవడానికి కారణం చెప్తానన్నాను కదా, మళ్ళీ మొదలుపెట్టు అన్నాడు. మళ్ళీ మొదలుపెట్టాడండి. 41 రోజు నేను ఎలాగైనా నిద్రపోనని మొదలుపెట్టి 41 రోజు 4 గంటలకు లేచి ముఖము స్నానము జపము ఎక్సర్సైజు చేసి 41 రోజు నాడు స్వామీజీ కాళ్ళపై పడి, నేను ఈ దీక్షను పూర్తి చేసిన నా దోస్తులు అన్నిటినీ సాధించడానికి కారణం ఏంటో చెప్పమని అడిగాడంట. స్వామి ఏం చెప్పాడంటే, చెప్పనా నాన్న, ప్రతిరోజు 3 గంటల నుండి 6 గంటల లోపల దేవతలు తిరుగుతారు. ఆ సమయంలో లేచిన వారికి ఎలాంటి పూజలు ఏవి లేకున్నా రోగాలు రావు. తర్వాత ఇంటిలో లక్ష్మి తిరుగుతుంది, శరీరం కూడా కలగా ఇల్లు కలగా ఉంటుంది, ఏ పని చేసినా కలిసి వస్తుంది. దీనికోసం ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టుకోని అవసరం లేదు, ఎక్కడికి పోనవసరం లేదు. ఇది దేవతలు తిరిగే టైం కాబట్టి ఆ టైంలో ఎవరు లేచిర్రు ఎవరు పండుకున్నారని దేవతల కన్ను పడుతుంది. ఆ విధంగా పడడం వల్ల శుభమే కదా. ఇప్పుడు నీకు అర్థమైందా? నీ దోస్తులు పొద్దున లేచి దేవతల దృష్టి పడేలా మెదులుతుర్రు. అలాంటప్పుడు వాళ్ళు ఏది సాధించడానికైనా ఏది అడ్డం రాదు. 41 రోజు పూర్తి చేయడానికి ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డావు. అలాగే ఇంకా బతికిన కాలం నీకు చెప్పే మంత్రం అంటూ ఏమీ లేదు. నువ్వు బతికిన కాలం బ్రహ్మముహూర్తంలో లేవడం అలవాటు చేసుకో. అదే 6 గంటల లోపు అన్నీ చేయడం అలవాటు చేసుకో. అప్పుడే ఏదైనా సాధించగలవు. అదే నీకు చెప్పే నీ మంత్రం. అది నువ్వు చేయలేకనే నీ దోస్తుల దగ్గర నువ్వు వెనుకబడి ఉన్నావు. నీ దోస్తులు అన్నిటినీ సాధించగలుగుతుర్రు అని ఆ స్వామి ఆ భక్తుడికి చెప్పాడంట. విన్నావా పార్వతి? ఈ కథ రూపంలో పొద్దున 3 నుండి 6 లోపల లేచిన వారి ఇల్లు వాళ్ళు సుఖంగా సంతోషంగా ఎందుకు బతుకుతారని అన్నావు కదా, ఆ స్వామీజీ ఆ భక్తునికి చెప్పాడు. విన్నావా పార్వతి అని శివుడు అడిగాడంట. అవును స్వామి, నాకు ఇప్పుడు అర్థమైంది. పొద్దున లేవడం వల్ల ఇంత మంచిగా బతుకుతారా, ఇంత సుఖంగా ఉంటారా, నాకు అర్థమైంది స్వామి అని ధన్యవాదాలని చెప్పిందంట. ఆ గురూజీ ఆ పిల్లాన్ని మార్చేశాడు.
శివుడు పార్వతికి కథ పరిష్కరించాడు. మరి సత్తెవ్వనైనా నేను మీకు చెప్పిన తప్పులు ఒప్పులు ఏమున్నా క్షమించండి. షార్ట్ కట్లో చెప్పాను. పూర్తి కథ అంటే బాగా టైం ఉంది. 16 నిమిషాల వీడియో అయిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజుల్లో అయితే బిడ్డను అత్తగారింటికి పంపించే తల్లులు కూడా హుషారు లేదని 8 గంటల దాకా వంటూరు, 7 దాకా వంటూరు. ఇది పద్ధతి కాదండి. కాస్త ముందు ట్రై చేయండి. లేచిర్రు అంటే వాళ్ళకు ఆరోగ్యం బాగుండడానికే పొద్దటి స్నానం, పొద్దటి పూజ ఎంతో శక్తిని, ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఎన్నో రోగాలను తగ్గిస్తుంది. అలాంటప్పుడు 8 గంటలకు లేచిన వాళ్ళు ఇంట్లో లక్ష్మి లేదా అని మీరు అడగచ్చు. ఖచ్చితంగా ఉంటుంది. అలా టైంను బట్టి ఉంటుంది ఆ లక్ష్మి. ఆ లక్ష్మిని ఏడికి తీసుకుపోతుంది అంటే హాస్పిటల్కి తీసుకుపోతుంది. నీ ఇష్టం వచ్చినప్పుడు లేతున్నావు, నీ టైంను బట్టి లక్ష్మి ఉన్నది. కానీ నీ లేచుడు బట్టి బయటకు పోవాల్సిందే. ఖచ్చితంగా రోగాల పాలవుతారండి అని శివుడు చెప్పాడు. నేను ఏదీ చేయట్లేదు, అన్నీ మీ చేతిలో పెట్టిన, ఎలా సాధించుకోవాలో మీకు మార్గాలు చెప్పిన, కథల రూపంలో, బుక్ల రూపంలో బయట పెట్టిన. నన్ను మీరు ఏమీ అన్నా నేను మిమ్మల్ని ఏమీ అనలేను. అన్నీ మీ చేతుల, మంచైనా చెడైనా గమనించుకొని మెదలండి. ఇచ్చింది అన్నీ మీ చేతుల్నే ఉన్నాయి. మాటి మాటికి నన్ను తిట్టద్దు, నాపై బాధపడద్దు. మీరు చేసిన కర్మనే మీరు అనుభవిస్తారు. నేను ఏదీ చేయట్లేదు. మీరు మంచే చేయండి, చెడే చేయండి, మీది మీకే అని చెప్పాడంట. బాయ్ అండి. మీ దీవెనలు నా పైన ఉంచండి.